అశోక్ అండి. నేను నూజివేడులోనే మా అమ్మమ్మ గారికి నేను అక్కడే ఉంటాను. అయితే నూజివేడు నెహ్రూపేట అంటే కొంచెం చాలా ఇప్పటికీ కూడా అట్లాగే ఉంటుంది. కొంచెం రౌడీజంగా ఉండేది. బాగా అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి ఎక్కువ గొడవలకు తిరగటం, చాలా అల్లరచిల్లరగా తిరగటం, డ్రింక్ చేయటం, ఇట్లాంటి అన్ని అలవాట్లు నాకు ఉండేవి. నేను పాలిటెక్నిక్ చదివాను. చదివిన తర్వాత వ్యాపారాలు అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. వ్యాపారం చేద్దాము అనే ఆలోచన ఉండేది ఎప్పుడు కూడా. ఎందుకంటే ఇప్పుడు ఈ అంబేద్కర్ పుస్తకాలు చదువుతూ ఉండేవాడిని. ఏదో ఒక చేతి కిందకి వెళ్ళి ఉద్యోగం చేయటం ఇట్లాంటివన్నీ ఇష్టం ఉండేది కాదు. ఏదన్నా స్వతంత్రంగా బ్రతకటం అనేది కొంచెం అలవర్చుకుంటాం. వ్యాపారం చేస్తే మనంగా ఎవరి చేతి కింద ఉన్నాం కదా అనే ఆలోచన ఉండేది. మా చిన్నాన్నగారు ఒక చిన్న బట్టల షాప్ పెడితే పాలిటెక్నిక్లో ఒక సబ్జెక్టు పోయింది నాది. సరే, అది రాసి పాస్ అయ్యేదాకా దీనిలో ఉండరా, దీన్ని చూసుకుంటూ ఉన్నాను. సరేగా ఆ వ్యాపారం చూసుకుంటూ ఉన్నాను. కొంచెం అది తర్వాత ఒక సైట్ కొన్నారు ఆయన, కన్స్ట్రక్షన్ చేయటం. ఆ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఈ వ్యాపారం చూసుకుంటా, కన్స్ట్రక్షన్ చూసుకుంటా ఉండేవాడిని కానీ చర్చికి వచ్చేవాడిని కాదు, లేదా చర్చి వాతావరణానికి పెద్ద ఉండేవాడిని కాదు. అపరంజి సిస్టర్ అంటే ఐజక్ గారి గారు వల్ల 4వ పాప మా చిన్నాన్నగారు వివాహం చేసుకున్నారు. అందుకని పిన్ని గారు అవుతారు. వాళ్ళు అప్పుడు అమెరికాలో ఉండేవాళ్ళు. అప్పుడు అయ్యగారు చేస్తూ ఉండేవారు కొన్ని. అపరంజి అక్క ఏమనంటే, డాడీ అశోక్ని మారు మనసు పొందించండి, ఆడు ఇప్పుడు చూసిన గొడవలని ఇవని ఎక్కువ స్నేహితులతో తిరుగుతున్నారు అంటూ ఉండేవాళ్ళు. వాడు వ్యాపారం చేయాలని మా ఉద్దేశం కాదు, కానీ మారు మనసు పొంది రక్షించబడితే వాడు ఆత్మ రక్షించబడద్దు కదా అని అయ్యగారు చేస్తూ ఉంటే, వాడు నాకు అసలు కనపడతలేదమ్మా, ఆడి కోసం నేను చూస్తున్నాను అని అంటూ ఉండేవాడు. ఒకసారి అమ్మగారు ఇలాగ కబురు చేస్తే, అయ్యా అందరం కూడా దేవుళ్ళు ఉన్నాం కదా, నువ్వు కూడా చర్చికి రారా అని బ్రతిమాలితే, ఒకసారి సరేనమ్మా అని చెప్పేసి ఎర్లీగా 9 గంటలకల్లా వచ్చి అమ్మగారికి కనపడి, ఎరా వచ్చావా అంటే వచ్చానమ్మా అని చెప్పేసి అమ్మగారికి కనపడి చర్చిలో కూర్చోకుండా ఆయన గేట్ నుండి వెళ్ళిపోయి, మళ్ళీ 1 గంటకి చర్చ అయిపోయిందని మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చి, మళ్ళీ గుడి అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి అమ్మని చెప్తే, అమ్మో చర్చ అంతా ఉండవేరా అనేవాడు. ఉన్నారమ్మా అని. నీకే వందనాలు రా అనేవాడు. దేవుని మందిరానికి వచ్చావు చాలయ్యా, వాక్యం వింటా ఉండు, తాతగారు వాక్యం వింటా ఉండు, మేలు పొందుతావురా అంటూ ఉంటాడు. కానీ నా జీవితం అంతా ఇట్లాగే చర్చికి రావటం, వెళ్ళిపోవటం, రావటం అట్లా ఉండేవి. సరే, ఒక రోజున బాగా ఇంట్లో పడుకున్నప్పుడు బాగా కడుపులు నొప్పి వచ్చింది. కడుపులు నొప్పి వస్తే అరుతున్నాను కానీ ఆ తలుపు చుట్టుపక్కల వాళ్ళు వచ్చి ఆ గడి తీయమని అడుగుతున్నారు. గడి తీయమంటే తీయలేకపోతున్నారు, అంత కేకలేస్తున్నా. సరే, ఎట్లయితే ఆ గడి తీసేపడి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్తే, ఉండుకు 24 గంటలు ఆ పేగు బాగా ఉబ్బిపోయింది, అతనికి ఆపరేషన్ చేయాలి అని అన్నారు. ఆపరేషన్ చేయాలి, మా వల్ల కాదు, నాగార్జున హాస్పిటల్కి తీసుకెళ్ళమన్నారు. అప్పుడు ఈ చిల్లరగా తిరుగుతూ ఉండేవాడు కదా, ఈ ఎమ్మెల్యే గారికి చెప్పారు. చెప్తే ఆయన ఏమన్నారంటే, గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఉంచండి, నేను తణుకు నుంచి ఒక డాక్టర్ గారు ఉన్నారు, ఆయన రప్పిస్తాను, మనం ఇక్కడే చేపిద్దాంలే ఆపరేషన్ అన్నారు. సరే, అక్కడే ఉన్నారు. అప్పుడు పెద్ద బుజ్జక్కను చిన్నాన్నగారు కూడా అమెరికా నుంచి ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత అయ్యగారు కూడా వచ్చి ప్రార్థన చేయడానికి వచ్చారు. ఆపరేషన్కి వెళ్ళేటప్పుడు అయ్యగారు అన్నారు, అరే బ్రతికితే దేవుని సేవ చేస్తాననుకోరా అని అన్నారు. అదే నాకేం అర్థం కాదా ఆయన అంటే, నేను అంట్లా నువ్వు ఎంత మొండోడు లేకున్నావా, బతకాలి కదా, మనిషి బతకడం కంటే ముఖ్యమేముంది, బతికితే దేవుని సేవ చేస్తానందరా అని అన్నారు. అని అంటే సర్లే అని అన్నాను. ఆపరేషన్ అయిపోయింది. అయిపోయిన తర్వాత మంచిగానే బయటకు వచ్చా. చాలామంది స్నేహితులు వచ్చారు, ఓ 15 మంది 20 మంది పైనే వచ్చి బెడ్ చుట్టూ కూర్చొని అలా ఎగతాళి చేస్తున్నారు. ఏమని, ఎరా దేవుని సేవ చేస్తానన్నామంటగా ఆయన. నాకేమొచ్చరా, పెద్ద ఆయన కదా, అడిగారు ఆయన మాట కాదని లేక ఏదో అలా అన్నాము అని అంటున్నా. ఇంతలో చెక్ చేయడానికి ఆ డాక్టర్ గారు వచ్చి ఇట్లా నొక్కుతూ ఉండంటే, అప్పుడు పడింది ఓ 3 కుట్లే వేసారు ఇక్కడ. అయ్యే టప్ చిందిపోయి ఒకసారిగా ఆ చీము అతను మొహం మీద చిందిపోయి, అలా అయిపోతే గుడ్లు పెట్టే ఎన్ని పెట్టారంటే కడుపు నిండా పెడుతున్నారు. నాకేం అర్థం కావట్లా. తీరా అవన్నీ మళ్ళీ లాగేశారు బయటికి, క్లీన్ చేసేస్తే ఎంత ఇది అయిపోయింది. 9 కుట్లు వేసారు. తర్వాత
అది కూడా ఎలా వేశారంటే మొత్తం ఇంజక్షన్ ఇవ్వకుండా వేశారు. అప్పుడు తెలిసి వచ్చింది దేవుడు అంటే ఏంటో. ఆ నొప్పికి అది చూసుకొని అసలు వల్ల కాల నా వల్ల కాల. అయితే మనిషి కృతజ్ఞత గాతుడు కనుక నేను బాగున్న తర్వాత మళ్ళీ బిజినెస్లోకి వెళ్ళిపోయి అట్లాగే చూస్తూ ఉంటుంటే అయ్యగారు పిలిచి అన్నారు, దేవుని సేవ వస్తానన్నావు కదా రా అన్నారు. అప్పుడు అన్నాను, 20,000 రూపాయలు అప్పు ఉందయ్యా, అప్పు తీర్చి వస్తాను. సరేలే అని చెప్పేసి అన్నారు. అలా ఉండకూడదురా, దేవుని కార్యాలు ఎప్పుడు అలక్ష్యం చేయకూడదు, యెహోవా కార్యాలు అలక్ష్యం చేయవాడు శాపగ్రస్తుడవును అని అన్నారు. అప్పుడు నాకు ఆ వాక్యం గురించి కూడా తెలియదు, నేను పెద్దగా దాని గురించి నేను వినలా. ఆ 20,000 ఎట్లా అయిపోయిందంటే 9 లక్షలు అయిపోయింది. 9 లక్షలు అయిపోయింది. నేను ఒకప్పటికి ఒక కానా ఖజానా ఒక రెస్టారెంట్ పెట్టాను. ఆ తర్వాత పాల కేంద్రాలు ఉన్నాయి, నాకు ఏదో కొంత భూమి ఉంది, ఏదో 2-3 ఫ్లాట్లు కొన్నాను. ఒక చోట చిన్న 5 సెంటున్నర ఇట్లా కాలనీ ఇల్లు చెయ్యి కొన్నాను. అవన్నీ తీసేసినా కానీ ఆ తీరని అప్పు అయిపోయి ఏం చేయాలో తెలియట్లా. వీళ్ళు మారు మనసుకు రమ్మంటున్నారు కానీ నేను ఎప్పుడు మారు మనసుకు రావడానికి ఇష్టం లేదు, రావట్లేదు. ప్రీతంగా అప్పులోళ్ళు నన్ను తౌరుతున్నారు. ఏం చేయాలి అని ఆలోచన చేసి నేను అనుకున్నా గుళ్ళోకి వెళ్తే వీళ్ళు రారు ఈ అప్పులోళ్ళు అందరూ అని చెప్పేసి గుళ్ళోకి వెళ్ళి కూర్చొని ఎలమండి వెళ్తలా. ఇదేంటి ఎవరో చెప్పారు అమ్మగారికి, గుళ్ళోకి వచ్చి కూర్చొని ఎలమండి వెళ్తలేదు అమ్మ అంటే, అసలు ఏం జరిగిందో నాకు చెప్పరా అని అమ్మగారు వచ్చారు. అప్పుడే ఇట్లా చెప్పా, అమ్మ 9 లక్షలు అప్పు అయిపోయాను, తీర్చలేని పరిస్థితుల్లో ఉన్నాను, నా వల్ల కావట్లేదు అని అంటే, నేను మారు మనసు పొందుతానమ్మా అని అన్నా. అయ్యా దేవుడే తరువుకుండా తీసుకొచ్చాడు నిన్ను, ఇక్కడే ఉండు ప్రార్థన చేసుకో, అయ్యగారు వచ్చిన తర్వాత నేను చెప్తాను, నీకు వాక్యం చెప్తారు అని అన్నారు. సరేని అట్లాగే అమ్మగారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత నాకు వాక్యం ఎలా ప్రార్థన చేసుకోవాలో ఏంటో రావట్లేదు. రావతో మళ్ళీ అమ్మగారు వచ్చి కూర్చొని మళ్ళీ ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి ఇలా నీ పాపాలన్నీ ఒప్పుకోయ్యా, నీకు గుర్తున్నాయి ఒప్పుకోరా, తర్వాత అయ్యగారు మాట్లాడతారు, అయ్యగారు మాట్లాడిన తర్వాత నీకు ఇంకా జ్ఞాపకం వస్తాయి అని అన్నారు. సరేలేనప్పుడు బ్రేనాథ్ గారు అని కేరళ నుంచి ఒక ఆయన వచ్చారు. ఆయనతో కూడా చెప్పారు, సార్ షోతో మాట్లాడండి అని అయ్యా అంటే అమ్మగారు ఆయన కూడా మాట్లాడారు. అయ్యగారు మాట్లాడిన తర్వాత కానీ నా హృదయం విరగట్లా, ఇది ఆ దుఃఖం అనేది రావట్లేదు. అది దుఃఖపడటం అనేది నాకు తెలియదు, అసలు ఏడవటం అనేది దేనికి నేను ఏడవను, దేనికి భయపడను, అలాగే ఉండేవాడిని, కఠినంగానే ఉండేది మనసు అంతా. కానీ అయ్యగారు తర్వాత వచ్చి, అరే ఇన్ని వ్యాపారాలు దేనికోసం చేస్తున్నావురా అని అడిగారు. దేనికోసం చేస్తామంటే తాత కమతం, ముత్తాత కమతం, నాన్న కమతం, వీళ్ళంతా ఈ చరిత్ర అంతా మారాలి కదా, ఎంతసేపు ఇదే జీవితమా, ఆ డబ్బులు సంపాదిద్దామని నేను వ్యాపారాలు చేస్తున్నాను అన్నారు. అసలు సంపాదించుకోవాల్సింది ఏంటో తెలుసా నీకు భూమి మీద అని అన్నారు. ఏముంది, డబ్బులు సంపాదించుకోవాలి, లేకపోతే ఒక నగరం భూమి సంపాదించుకోవాలి, గోల్డ్ సంపాదించుకోవాలి, ఇంకేం సంపాదించుకోవాలి అని అన్నా. అది కాదురా సంపాదించుకోవాల్సింది, నువ్వు చచ్చిపోయేటప్పుడు ఏం తీసుకెళ్తావో దాన్ని సంపాదించుకోరా భూమి మీద, నువ్వు బ్రతుకున్నంతకాలం అదే చేయాలి. నేను చనిపోయిన తర్వాత ఏం తీసుకెళ్తా, నాకేం అర్థం కాదు, ఏం తీసుకెళ్తాను అదే అన్నారు. ఒకే మాట అన్నారని నేను వెళ్ళిపోతున్నాను, కానీ నేను ప్రార్థన చేసుకో, నువ్వు సంపాదించునేదా, నువ్వు చనిపోయేటప్పుడు ఏం తీసుకెళ్తావో దాన్నే సంపాదించుకోరా. నాకేం అర్థం కాదా, నేను చాలా సమాధి కార్యక్రమాలకి వెళ్తున్నాను, కానీ వెళ్ళేటప్పుడు ఏమంటారా ఆఖరి కూడా మొలతాడేమో ఉందాం చూడండిరా అని చెప్పేసి దాన్ని కూడా మిగతా తీసుకెళ్ళేది ఏమవుతుందా, ఏమీ లేదు కదా అని అన్నారు. మనకి సంపాదించుకోవాల్సింది ఏంట్రా అని అనుకుంటే నాకు అర్థం కాల. తెల్లారయ్య గారు వస్తే ఎమ్మడపడి, అయ్యా నాకు అర్థం కావట్లేదు మీరు అడిగిన క్వశ్చన్ కంటే, నువ్వు ఇన్ని వ్యాపారాలు చేస్తావు, ఇన్ని రాష్ట్రాలు వెళ్ళొచ్చావు, సరుకులు చేస్తావు, నీకు తెలీదా, నీకే తెలుసులే అన్నారు. లేదయ్యా నాకేం అర్థం కావట్లేదంటే, అరే భూమి మీద ఎప్పుడైనా సూర్యుడిని చూసావా అని అడిగారు. చూశానయ్యా చాలాసార్లు రోజు చూస్తాం కదా ఆయన అన్నారు. అప్పుడు అన్నారు, ఆ సూర్యుడు అస్తమించిన తర్వాత మరలా తిరిగి కనపడతాడా అన్నారు. తిరిగి కనపడదు కదా అని అన్నారు. కానీ దానికి సంబంధించిన వెలుగు భూమి మీద ఇంకా ఉంటుందా అన్నారు. అంత ఉంటుంది, ఇంకో 1-2 గంటలు అలాగే ఉంటుంది అయ్యారు. అలాగే మనిషి చనిపోయిన తర్వాత కూడా అతను జీవించిన జీవితం, అతను బ్రతికిన బ్రతుకు భూమి మీద అతను లేకపోయినా కానీ అలా వెలుగుతూ నీకు ఉండాలరా, అలాంటి బ్రతుకు బ్రతకాలి కొన్ని దినాలు బ్రతికినా సరే. అలా చెప్పి అన్నారు, నువ్వు తీసుకెళ్ళేది ఏంటో తెలుసా, నువ్వు ఈ భూమి మీద పరిశుద్ధంగా బ్రతికితే ఆ పరిశుద్ధమైన జీవితాన్ని
నీతిగా బ్రతికితే ఆ నీతిని, యథార్థమైన బ్రతుకు బ్రతికితే ఆ యథార్థతను, వీటిని మాత్రం నువ్వు తీసుకెళ్ళగలవరా? ఒక మనిషి చనిపోయిన తర్వాత వచ్చి ఒక మనిషి గురించి అనుకుంటారు కదా, ఇలా బ్రతికేవాడు, ఇలా నిజాయితీగా బ్రతికేవాడని. అలాంటి బ్రతుకు బ్రతకాలరా అన్నాడు. అప్పుడు నాకు చాలా అవును కదా, అలాంటి జీవితం నా దగ్గర లేదు కదా. అంతా నా దగ్గర ఉన్నది ఏంటంటే గర్వం, అతిశయం, మనుషులను కొట్టడం, లేకపోతే ఏదైనా గొడవ, లేకపోతే తగాదాలు, ఇవే ఏదైనా అలరచిల్లరగా తిరగటం, అలాంటిది జీవితం తప్పితే నా దగ్గర మంచి లక్షణం అనేది ఒకటి కూడా కనపడతలేదు. ఎదుటి వరకు ఉపయోగపడే లక్షణం ఒకటి కూడా నా దగ్గర లేదు కదా. నాకు నేను ఎలా ఇలాంటి లక్షణాలు పొందుకోవాలి అన్నప్పుడు అయ్యగారు అన్నారు, నేను దేవుడే తీసుకొచ్చాడు కనుక నీ యొక్క పాపాలు విడిచిపెట్టి ఎన్నడో కూడా నీ యొక్క బ్రతుకున్నంత కాలంలో ఎన్నడో కూడా పాపం వైపు అడుగు పెట్టినంతగా నువ్వు ఈ క్షణమే ఒక మంచి సమయం కనుక మంచి మారు మనసు పొందరాలి. అప్పుడు నేను 7 దినాలు ఉపవాసం ఉండి అప్పుడు ఆ బ్రేనార్ గారు ఆయన చెప్పారు ఒక రోజున. ఏమని చెప్పారంటే, ఒకరోజు వాటర్లెస్ ఫాస్టింగ్ ఉంది బైబిల్లో, 24 గంటలు నీళ్లు తాగకుండా నినేవే పట్టణం నాశనం అవుతుంది అనుకున్నప్పుడు ఆ పట్టణస్తులు ఉన్నారు, అలా కూడా ట్రై చేయి నువ్వు అన్నారు. ఒక 24 గంటలు కాదు, 48 గంటలు ఉంటానని చెప్పేసి 2 రోజులు దాకా ఊళ్ళో పెదేలన్నీ పిడిసికట్టుకుపోతున్నాయి. అయినా కానీ నా పాపాలు ఒప్పుకుంటాం, అట్లాగే బాగా ఒప్పుకుంటాం, అలా చేస్తున్నాను. మనసంతా తేలికైపోయింది. అప్పుడు నాతో వాక్యం ద్వారా దేవుని యొక్క దర్శనం అయితే నేను చూడలేదు, కానీ వాక్య రూపంలో యోహాను సువార్త 15:16 మాట ఉంది, మీరు నన్ను ఏర్పాటు చేసుకోలేదు, మీరు వెళ్ళి ఫలించడానికి, మీ ఫలము నిలిచి ఉండటానికి నేను నిన్ను ఏర్పాటు చేసుకొని ఉన్నాను అని. అప్పుడు అయ్యగారి దగ్గరికి వెళ్ళి ఈ వాక్యం వచ్చిందయ్యా అన్నప్పుడు, ఇంకెందుకురా నువ్వు ఆనందించి గంతులు వెయ్యి, దేవుడే నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నీ ఫలము నిలిచి ఉంటుందని అన్నాడు, దేవుని పరిచర్య చెయ్యి అని అన్నారు. కానీ అప్పులోళ్ళు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. నేను మారు మనసు పొందాను, అయిపోయింది, వచ్చి అరుగు మీద కూర్చున్నాను. మా పిన్ని ఏం చేశారంటే, అదే అపరంజక్క వీడు మారు మనసు పొందాడని చెప్పేసి 7 రోజులు ఉపవాసం ఉన్నాడు, నేను బిర్యానీ చేస్తానని చెప్పేసి ఆమె బిర్యానీ చేస్తానని అమ్మగారు అన్నారు. 7 దినాలు ఆడ పేగులు ఏం తినలేదు, నువ్వు బిర్యానీ చేస్తే అట్లా లిక్విడ్స్ ఇవి ఫస్ట్, ఆ తర్వాత ఆమెకు ఆ సంతోషం వచ్చేసింది, వీడు మారు మనసు పొందాడు, చాలు వ్యాపారాలు ఉంటే మొన్న పోతే పోయి అన్నట్లుగా అనుకుంటే ఇంతలో అప్లోడ్ వచ్చేసారు. అప్లోడ్ వచ్చేసి వాళ్ళందరూ ఏమన్నారంటే, ఇప్పుడు వరకు మాకు వడ్డీలు కట్టావు, సరే 2 సంవత్సరాలు నీకు టైం ఇస్తాము, ఆ సమయానికి మాకు ఇచ్చేసేయి అని అన్నారు. వెళ్ళిపోయారు. అమ్మాయి నెమ్మదైపోయింది. కానీ ఒకళ్ళు ఎలాగోకుండా నుండి 1,70,000 తీసుకున్న వాళ్ళ దగ్గర వడ్డీతో సహా 2,20,000 అయింది. వెళ్తలేదంటే అయ్యగారి దగ్గరికి వస్తే అయ్యగారు అన్నారు, అయ్యా వాళ్ళు వెళ్తలేదయ్యా అంటే, నీకు రెస్టారెంట్ ఉందా అన్నారు. ఉందయ్యా అన్న. ఆ తాళాలు వాళ్ళకి ఇచ్చేయన్నారు. వాళ్ళేమో అమ్మో నేను 5 లక్షలు అయింది, అది పెడతానికి 7 లక్షలు అయింది అయ్యి ఖర్చు, 2,20,000కి ఆ రెస్టారెంట్ ఇచ్చేస్తే మిగిలిన అప్పులు ఎట్లా తీరవాలంటే, ఇప్పుడే కదా దేవుడిని నమ్ముకున్నాం, ఇచ్చే దేవుడే చూసుకుంటాడు అన్నప్పటికీ సరిగా అయ్యగారి మాట కాదనకూడదని, రేపు రండి నా దగ్గర తాళాలు లేవు, మా తమ్ముడు దగ్గర ఉన్నాయి, ఆ దగ్గర తీసుకొని మీకు ఇచ్చేస్తానని చెప్పారు. ఇచ్చేస్తానని చెప్పి తెల్లారి వచ్చారు. ఏడుస్తున్నా అక్కడ ఆ వేవ్స్ దగ్గర కూర్చొని, మిగతా అప్పులు ఎట్ట తీరవాలి, నా వాట చూస్తే ఏదో ఒక అరెకరమో ఎంతో వస్తుంది, దాన్ని అమ్మితే ఓ 50,000 వస్తుంది, అప్పుడు రేట్లు అట్లాగే ఉన్నాయి, అంత వస్తుంది, ఇంకా మిగతా అప్పులు నేను ఎట్ట తీరవాలి, ఇంకా 2,20,000 పోతే ఇంకా 7 లక్షల అప్పు ఉంది కదా, దాన్ని ఎట్ట తీరవాలి, వీళ్ళందరికీ నా వల్ల కావట్లేదు అని ఏడుస్తూ ఉంటుంటే వాళ్ళు వచ్చారు. ఇందులో వచ్చి ఇదిగో నీ నోటు, నీ ఇది తాళాలు ఇవ్వండి. తాళాలు ఇవ్వండి నాకేం అర్థం కావట్లేదు. సరే ఏం చేయను అన్నాడు. ఇంతలో కారు వచ్చాగింది, దానిలో ముస్లిం మాత్రం దిగాడు. ఇక్కడ అశోక్ అంటే ఎవరైనా వర్మ అని మెడికల్ షాప్ ఉంటే అడుగుతుంటే అక్కడ కూర్చున్న కుర్రాడు. సరే అతను నా దగ్గరికి వచ్చి నీతో ఒక 5 నిమిషాలు మాట్లాడాలన్నాడు. ఏం మాట్లాడాలని అంటే, మీరు ఎవరని అంటే, నేను పాంబార్ నుండి వచ్చాను, మాట్లాడాలన్నారు. వాళ్ళిద్దరు అన్నారు, ఇక్కడ ఒక చిన్న సెటిల్మెంట్ జరుగుతుంది, అతను మాకు తాళాలు ఇవ్వాలి, ఆ తాళాలు ఇచ్చిన తర్వాత నువ్వు ఎక్కడికైనా తీసుకెళ్ళి అతన్నే అని అంటే, నాకు తెలుసు ఆ సంగతి అందుకే వచ్చాను అని చెప్పేసి నన్ను జాత చేసుకుని పక్కకు తీసుకొని వెళ్ళి, ఈ రెస్టారెంట్ నీదేనా అన్నాడు. అవును నాదేనన్నా. లీజ్కి ఇస్తావా అని అడిగారు. లీజ్కి ఇస్తాం కాదు, ఇప్పుడు అడిగి 2.5 లక్షలు కట్టాలి, 2,20,000 అతనికి ఇచ్చే అతను అంత తాళం అన్న. ఆ సంగతి నాకు తెలిసింది, ఆ 2,20,000 నేనే ఇచ్చేస్తా, అడ్వాన్స్ కింద ఇస్తా, నీకు రోజుకి ఎంత కావాలని అడిగాడు.
రోజుకి ఎంత కదా నా మనసు అసలు తెప్పరిల్లిపోయింది. రోజుకి ఎంత కావాలి ఏంటి అసలు అంటే నేను అన్న 1000 రూపాయలు అన్నాను. 1000 రూపాయలు అంటే ఏమయ్యా ఇంకా ఇంతగా నేను లేవనెత్తున్నాను కదా, ఇంకా 1000 అడుగుతున్నావు, 1000 ఏమేమనగానే 500 ఇస్తాను. సరే ఇవ్వండి, రెంట నేనే కట్టుకుంటా, కరెంటు బిల్లు నేనే కడతా, రోజుకి దానిలో ఉన్న దానికి 500 ఇస్తాను నీకు. మీ అతనికి మాత్రం 2,20,000 ఇప్పుడే చెక్ రాసి ఇచ్చేస్తాను, అడ్వాన్స్ కింద ఇచ్చేస్తాను, రెస్టారెంట్ నాకు కాల్ చేయమన్నాడు. సర్లేండి అని చెప్పేసి ఆ దగ్గరికి వెళ్ళి ఈయనకి నేను లీజుకి ఇస్తున్నాను, మీ డబ్బులు ఇస్తున్నానంటే కుదరదు, మేము వైజాగ్ గారి దగ్గర ఒప్పందం కుదుర్చుకున్నాము, నాకు రెస్టారెంటే కావాలని కూర్చున్నాడు. అప్పుడు అతను అన్నాడు, ఏవయ్యా నీ దగ్గర రెస్టారెంట్ తీసుకున్నాడా, డబ్బులు తీసుకున్నారా? సరే పెద్ద అయినా ఒక మాట అన్నాడు, కానీ ఇప్పుడు నీకు డబ్బులు కావాలా రెస్టారెంట్ కావాలంటే రెస్టారెంటే కావాలన్నాడు. రెస్టారెంట్ కావాలంటే ఎంత నేను పెడతాను కన్నాడు. 7,00,000 ఇచ్చేసి తీసుకోమన్నాడు. అదేంటి నేను 2,20,000కే నేను ఒప్పందం కుదుర్చుకున్నాను అన్నాడు. కుదరదు, నువ్వు కావాలంటే అంతమంది పెద్దలు తెస్తావో తీసుకురా, నీకు డబ్బులు ఇచ్చేస్తా, చెక్కు రాసిస్తా, రేపు కనుక ఈ చెక్కు పాస్ అవ్వకపోతే డబ్బులు ఇస్తాను నీకు అని చెప్పేసి చెక్కు రాసేసి ఇంకో పక్కనే అన్నాడు, ఏమైనా డబ్బులు ఇచ్చేస్తాను అంటే తీసుకొని వెళ్ళిపోయేదానికి రెస్టారెంట్ అంటారేంటి, అది అంత ఖరీదైన రెస్టారెంట్ 2,20,000 కట్టేస్తాడు అని చెప్పేసి ఆయన డబ్బులు తీసుకొని ఆ చెక్కు తీసుకొని ఆయన వెళ్ళిపోయాడు. ఆ సమస్య అట్లా తీరిపోయింది నాది గురుకునే. నాకు అసలు ఏం చేయాలో అర్థం కావట్లా. ఇంతలో 2 రోజుల తర్వాత అయ్యగారి దగ్గరికి వచ్చి అయ్యా ఇట్లా జరిగిందని చెప్పా. అయ్యగారు అన్నారు, ఇక నువ్వు ఆ రెస్టారెంట్ జోలికి వెళ్ళకు, నువ్వు నాతోనే ఉండని చెప్పేశారు. అట్లాగే ఉంటున్నాను, అయ్యగారితోనే ఉంటున్నా. 3 రోజుల తర్వాత మళ్ళీ కబురు చేశాడు. కబురు చేసి రమ్మన్నాడు. రమ్మని నీ అప్పంతా ఎంత ఉందో రాయమన్నాడు. అందరికి ఎవరెవరికి ఎంత ఇవ్వాలో అంతా రాశా. అన్న వడ్డీలు కాకుండా ఇవ్వాలి అసలు అన్న, వాళ్ళందరిని పిలువమన్నాడు. వాళ్ళందరిని పిలవమంటే సరే అందరినీ కాబోయా వచ్చేపాటికి చక్కగా బిర్యానీ చేసి సేమే చేసి అందరికి పెట్టాడు, వడ్డించాడు. వడ్డించిన తర్వాత అందరం కూర్చోమని అన్నాడు. ఈ రెస్టారెంట్ మరి భగవంతుడు ఎందుకు ఇచ్చాడు, నాకు ఇచ్చాడు, ఇతనికి ఇన్ని అప్పులు ఉన్నాయంట, నెలకు 15,000 చొప్పున వస్తాయి, 3 నెలలకు ఒకళ్ళు వచ్చి 50,000 తీసుకెళ్ళండి. నేను అని దయచేసి మీరు మీలు అనుకోవద్దు, నేనే ఇచ్చేస్తా, అతనికి ఎటువంటి సంబంధం లేదు, అతను ఏదో దేవుని సేవకి వెళ్ళిపోయాడు, ఈ అప్పంతా నేనే తిరుగుతాను. సరేలే అని చెప్పేసి నాకు అసలు ఆశ్చర్యం వేసిపోయింది. అది వాక్యం గుర్తొచ్చింది, ప్రయాసపడి భారం వహించున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. అసలు ఏం చేయాలి దేవుని కొరకు? నాకు కృతజ్ఞత వచ్చేస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లా. అసలు దేవుని కొరకు ఇంత 9 లక్షల అప్పుని ఇంత చిటికలో దేవునికి లోబడినందుకు, దేవుని బిడ్డల మాటకు లోబడినందుకు, వారి మాట విన్నందుకు ఒక్క 3-4 రోజుల్లోనే సెటిల్ అయిపోయింది నా వ్యవహారం. మరి ఏం చేయాలో నాకు అర్థం కాక అసలు ఏం చేయాలి దేవుని కొరకు ఏం చేయాలి, ఏదైనా చేయాలి, అసలు ప్రాణం పెట్టేయాలి ఆయన కొరకు అన్నంత మనసు వచ్చేస్తుంది. గౌరవం పెరిగిపోతుంది ఆయన మీద. సరే అయ్యగారితోనే ఉంటున్నాను, అయ్యగారితోనే తింటున్నాను, ఆయన ఎటు వెళ్తే అటు వెళ్తున్నాను. అట్లాగే కూర్చోంటే అలాగా అయ్యగారు ఒక పర్మశాలలో ఉండేది, ఆ వీల్ మీద కూర్చుంటే అక్కడ కూర్చొని అన్నా, అయ్యా నేపాల్ వెళ్ళనా అని అడిగా. నేపాల్ వెళ్తావా? నేపాల్ ఏంటరా అన్నారు. నేపాల్ వెళ్తానయ్యా, నన్ను పంపించండి అని అన్నా. అమ్మో నీకు భాష రాదు ఏమి రాదు గారు అన్నారు. అయినా కానీ నేను వెళ్తానయ్యా, నన్ను పంపిండి, మీరు ప్రార్థన చేయండి అని అంటే సర్లే అని చెప్పేసి డబ్బులు ఇచ్చారు నాకు, టికెట్ రిజర్వేషన్ చేసుకుంటానయ్యా అని. అప్పుడు జయరావు గారు వెళ్ళి ఉన్నారు. ఆ జయరావు గారిని అడిగా ఎక్కడ దిగాలని నేను అంటే ఈయన ఏం చేసినాడు, గోరఖ్పూర్ అన్నాడు. మన జయరావు గారు, ఈ జయరావు గారు చోడవరం జయరావు గారు. అప్పటికి వెళ్ళొచ్చారు నేపాల్. ఈయన ఏమన్నారంటే గోరఖ్పూర్కి టికెట్ తీసుకోమన్నారు. నేను వెళ్ళి ఆ కౌంటర్లో గోరఖ్పూర్ అంటే ఖరగ్పూర్ అని పడింది, ఖరగ్పూర్కి టికెట్ ఇచ్చాడు. సరే ఆ టికెట్ తీసుకొని వచ్చా. టికెట్ తీసుకొని వచ్చిన తర్వాత ఆ ట్రైన్ టయానికి ట్రైన్ ఎక్కా. ట్రైన్ ఎక్కిన తర్వాత ఖరగ్పూర్ స్టేషన్ వస్తే ఖరగ్పూర్లో దిగా. ఖరగ్పూర్లో దిగితే అక్కడ కూర్చో అదే వెస్ట్ బెంగాల్. సరే ఖరగ్పూర్లో దిగా, అదే వెస్ట్ బెంగాల్. ఏం చేయాలో తెలియదు. అక్కడ దిగిన తర్వాత నేను నేపాల్ వెళ్ళాలి, ఇక్కడ బోర్డర్ ఉందనుకంటే ఎక్కడంటే, ఓరు బాబు నువ్వు దిగింది ఖరగ్పూర్ రా, నువ్వు వెళ్ళాల్సింది గోరఖ్పూరు, ఇటు వచ్చావు ఎక్కడో ఉత్తరప్రదేశ్ వెళ్ళాల్సింది పోయి వెస్ట్ బెంగాల్ వచ్చావు అని అంటే, మరి ఇటు వెళ్ళాలి ఏం చేయాలి అని అంటే అప్పుడు చెప్పారు ఇక్కడ నుంచి సిలిగురి న్యూ జల్పాయిగురి వెళ్ళు, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ దాని పేరేంటి కాకరపెట్ట బోర్డర్ తీసుకొని అక్కడ నుంచి వెళ్ళమన్నారు. అక్కడికి వెళ్ళి మళ్ళీ నాకు దారి తెలియపోయిన ఎత్తుక్కుంటూ అట్లా వెళ్ళి ఇక అక్కడ ఆ ప్రాంతంలో నేపాల్లో అట్లాగే ఎవరో తెలీదు,
అన్యుడు కొన్ని పరిచయాలు ఇస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళేం లేరు. అట్లా ఒక వ్యక్తి వికాసాన్ని అన్యుడు వెళ్ళినప్పుడు పరిచయమైన వ్యక్తి నన్ను చేర్చుకున్నాడు. అక్కడే ఉంటే ఆ తర్వాత 2-3 నెలలు వాళ్ళ దగ్గరే ఉన్నా. ఆ తర్వాత ఒక నలుగురు బయలుదేరి నేను కూడా మీతో పాటు ఇండియా వచ్చేస్తాం, మేము కూడా దేవుని సేవ చేస్తాము, ఆ సహవాసాన్ని చూద్దాం అనుకుంటే నాతో పాటు ఒక నలుగురు బయలుదేరి వచ్చేసారు. ఆ తర్వాత వాళ్ళు ఇక్కడ ట్రైనింగ్ అయ్యి ఇప్పుడు నేపాల్లో వికాస్ అనే కుర్రోడు, ఇంకోళ్ళు వేరే సేవ చేస్తున్నారు. మన మినిస్ట్రీలో లేకపోయినా కానీ ఇక్కడ ట్రైనింగ్ అయ్యి వారు వేరే చూసుకున్నారు. వికాస్ అనే కుర్రోడు మాత్రం మన దగ్గరే చేస్తున్నారు. అలా నేపాల్లో సేవ స్టార్ట్ అయింది. ఆ తర్వాత వచ్చి అండమాన్ దీవులు వెళ్ళారు. అయ్యా నేను అండమాన్ వెళ్తానని చెప్పి అండమాన్ వెళ్తే అక్కడ డానియల్ అనే ఒక ఆయన వచ్చారు. ఆ తర్వాత బంగ్లాదేశ్ వెళ్ళా. అక్కడ నుంచి ఐజక్ రావు అని ఒక ఆయన నాతో వచ్చారు. తర్వాత వాడు ఒక్కడే వెళ్తున్నాడు. ఇమ్మి నువ్వు కూడా వెళ్ళంటే ఇమ్మా నేను కలిసి భూటాన్ వెళ్ళాం. ఫస్ట్ టైం భూటాన్ వెళ్తే ఆ భూటాన్లో మాకు మలేషియా నుంచి మిషనరీ, ఆ తర్వాత ఆస్ట్రేలియా నుంచి ఒక మిషనరీ, తర్వాత సింగపూర్ నుంచి ఒక మిషనరీ వచ్చారు. వాళ్ళు మాకు పరిచయం అయ్యారు. వాళ్ళు మమ్మల్ని అక్కడ రమ్మన్నారు కదా అని అక్కడ నుండి భూటాన్ నుండి వచ్చిన తర్వాత సింగపూర్ వెళ్ళాం. అట్లా సింగపూరు, మలేషియా, థాయిలాండ్, శ్రీలంక, కెన్యా, కొంచెం టాంజానియా, ఇట్లా చాలా దేశాలు వెళ్ళడానికి సహవాసం ద్వారా అక్కడ సంఘం స్టార్ట్ అవడానికి చాలా దేవుడు సహాయం చేశాడు. ఇట్లాగా దేవుని బిడ్డలకు లోబడిన దాన్ని బట్టి ప్రస్తుతానికి నేను చిన్నవాడిపల్లి గ్రామంలో సేవ చేస్తున్నాను. తర్వాత వీరవేలు గ్రామంలో సేవ చేస్తున్నాను. అయ్యగారితోనే ఉంటూ సహకారిగా ఉంటున్నాను. అయినా సంపూర్ణత నాలో లేదు. అయినా నా కొరకు ప్రార్థన చేయండి. ఈ సహవాసం ద్వారా ఎంతోమంది, నేను ఒకసారి సాగర్ అన్నయ్య మద్రాసు వెళ్తుంటే చాలా అప్పులు ఉన్నాయి. అప్పుడు సాగర్ అన్నయ్యకి అమ్మో నాకు చాలా అప్పులు ఉన్నాయి అయ్యానంటే నేను ఎట్లాగే ఒక రాత్రి కూర్చొని అన్నయ్య ఇలా తీరిపోయి అంటే చిన్న ఇక నేను కూడా వచ్చేస్తా ఇక్కడ కానీ మద్రాసు. అట్లాగే ఇక మద్రాసు వెళ్ళిపోతే ఆయన అప్పులు కూడా అట్లాగే చాలా చక్కగా దేవుడు తీర్చేసి ఇప్పుడు ఐర్లాండ్లో ఇద్దరు పిల్లలు కూడా చదువుతున్నారు. చాలా అప్పులతో వెళ్ళాడు. ఇప్పుడు చర్చి కట్టుకున్నాడు. చర్చి అక్కడ సేవ చేస్తున్నాడు. పిల్లలిద్దరూ అక్కడ ఐర్లాండ్లో ఉన్నారు. అట్లాగా ఈ సహవాసం ద్వారా చాలామంది మేలు పొందటం, వాళ్ళు వచ్చిన పరిస్థితి వేరు, ఆ తర్వాత వాళ్ళు వెళ్ళేటప్పుడు ఉన్న పరిస్థితి వేరు, పూర్తిగా డిఫరెంట్ అన్నమాట. అనేక మందులు, వేల వేలలో నేను చూశాను అట్లాంటి వ్యక్తుల్ని. మన సహవాసం ద్వారా వచ్చినప్పుడు ఎప్పుడు కూడా స్వస్థత గురించి అయ్యగారు చెప్పరు, కానీ భయంకరమైన వ్యాధుల నుంచి మా ఇంట్లోనే మన అమెరికా నుండి వచ్చాడు కిరణ్ అని చెప్పేసి మా మేనత్త కొడుకు. వాడు పిల్లోడికి మాటలు రాట్లా, 3 ఏళ్ళు అయింది 4 ఏళ్ళు అయింది తీతి అన్నాడు. అయినా కానీ మాటలు రాట్లా. నేనన్నా అయ్యగారు వస్తున్నారుగా ఇంటికి చిన్న ప్రార్థన చేపిండాను. అలాంటి పెద్ద సింగర్ అయిపోయాడు, పెద్ద పాటలు పాడుతున్నాడు. మాటలు రాని వ్యక్తి, కానీ ఎన్నడూ కూడా వాడు ఎక్కడ అయ్యగారు ఉపయోగించడం నేను చూడాల. నేను చాలామంది దగ్గరికి వెళ్తూ ఉంటా. చాలా వ్యాధి బాధల్లో ఉన్నవాళ్ళు అయ్యగారితో ప్రేయర్ చేయించుకుంటూ ఉంటారు. ప్రేయర్ మన ఒక లాయర్ గారు పరిచయం అయ్యి అన్నారు, బాబు నువ్వు ఒకసారి ఇలా చెప్పావు, నా బాబు ఇప్పుడు మాటలు రావట్లేదు, ఒకసారి ఐజక్ గారిని కలవాలి అని అన్నారు. కలవాలి అని అంటే ఆయన మధు గార్డెన్లో ఈవినింగ్ 6 గంటలకు వాకింగ్ చెప్తున్నారయ్యా అని అంటే, సండే నేను ఎట్టి పరిస్థితుల్లో, నందిగామలో లాయర్ ఆయన, ఇట్లాగే అట్లా చెప్తుంటే విన్నాడంట ఒక చోట. విని నేను ఇప్పుడు అయ్యగారిని కలవాలి, నేను వారితో ప్రార్థన చేయించుకోవాలి, నా కొడుకు మాటలో రావట్లేదు అని అంటున్నాడు. ఆయనకు మొన్న కూడా ఫోన్ చేశాడు ఈ మధ్యకాలంలో. అట్లాగా ఈ సహవాసం ద్వారా మేలు పొందటం, పాపం నుండి విడుదల పొందటం, అనేక ప్రాంతాల్లో, అనేక దేశాల్లో, విదేశాల్లో కూడా ఈ సహవాసం విస్తరించింది. కానీ ఎన్నడూ కూడా ఈ రోజున అయ్యగారు నడతాం, మేము పరిగెత్తటం, ఎన్నడూ ఆయన నడతో పాటు మేము నడవలేము. ఎర్ర టెండలో ఒక్కళ్ళే తిరుగుతూ ఉంటారు. 80 సంవత్సరాలని ఆయన అనుకోరు, మేము ఆయన వెనకాల పరిగెత్తటమే ఇప్పటికీ కూడా. ఇప్పుడు ఇక్కడికి వచ్చారు అని అంటే చాలా, ఈరోజు విజయవాడలో చాలా ప్రోగ్రామ్, చాలా బిజీ షెడ్యూల్, చాలా జర్నీ చేశారు. అయినా కానీ రోడ్లు చూస్తేనేమో సరిగా లేవు. అయినప్పటికీ కూడా ఇద్దరికైనా కానీ ఆయన కూర్చొని గంటల ద్వారా వారి వాక్యం చెప్పటం, వాళ్ళని ఆత్మను రక్షించటం,
వారి కొరకు ప్రయాసపడటం, తెల్లారైనా కానీ 3 గంటల తర్వాత వచ్చినా కానీ ఎవరైనా మార్మన్స్ పొందేవాళ్ళు ఉన్నారు అని అంటే ఆ టైంలో వాళ్ళ కొరకు మాట్లాడేవాళ్ళు. అట్లా కూర్చొని నిద్రపోవడం. ఇప్పుడు మేమైనా అయ్యగారు ఇక్కడ వాక్యం చెప్తారు, మరో చోట వాక్యం చెప్తే ఎవరైనా మేము నిద్రపోతూ ఉంటాం కుర్చీలో కూర్చొని. కానీ అయ్యగారు నిద్రపోరు, అవిశ్రాంతంగా ఈ సేవా పరిచర్యను ముందు కొనసాగిస్తున్నారు. వారి యొక్క శ్రమకి, వారి యొక్క ఈ యొక్క త్యాగానికి మనం కూడా చేతులు కలిపి వారి మాటలు విని ఆ మాట ప్రకారం మనం కూడా జీవించి ప్రతి మనిషి పరలోక రాజ్యం వెళ్ళాలని వారి కోరిక. ప్రతి మనిషి కూడా ఆయన ఆత్మను రక్షించుకోవాలని వారి కోరిక. అది తప్పితే మనిషి దగ్గర నుండి ఏమీ ఆశించరు. ఒక మనిషి నీతిగా జీవించాలన్నదే కోరిక. ఎంతమంది మనుషుల్ని నక్సలైట్లు మన దగ్గరికి వచ్చి మారి సేవ చేస్తున్న వ్యక్తులు ఉన్నారు తెలంగాణ ప్రాంతంలో. ఇంకా మిగతా వాళ్ళ సంగతి అయితే మనం చెప్పక్కర్లేదు. ఎంతమంది మారారో, సేవకులయ్యారు. ప్రతి మనిషి సేవకులు అవ్వాలని అయ్యగారి కోరిక. రక్షించబడిన ప్రతి మనిషి కూడా ఒక సేవకుడు మారాలని అయ్యగారు అదే అంటారు, మీరు రాజులైన యాజక సమూహము. అంతేగాని విని కూర్చొని అలాగే ఎప్పుడు వినేవాళ్ళుగా ఎవరు ఉండొద్దు దయచేసి. మీరు వింటున్నారు వాక్యాన్ని, మారు మనసు పొందండి, మీరు ఒక స్వార్థికులుగా మారాలి. దేవుని యొక్క రాజ్యాన్ని విస్తరించాలని అయ్యగారి కోరిక. అటు కోరిక, అటు సంకల్పానికి మనం అందరం చేతులు కలుపుదాం, ప్రార్థన చేసుకుందాం. ఇమ్మని చిన్న ప్రార్థన చేస్తాను. మహోన్నతుడ, సర్వశక్తుడా, మీరు ఎంత గొప్ప దేవుడు నాయన. దేవా, నిరాకారంగా శూన్యముగా ఉన్నదాన్ని చక్కని ఆకారంగా చేసిన దేవుడు. మరి తమ్ముడు జీవితంలో నిజంగా ఎలాంటి వ్యక్తిని అలా మార్చి నీ పరిచర్య చేయడానికి, నీతో నిబిడతో కలిసి సమకూర్చడానికి మీరు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యముకి వందనాలు. అయోగ్యుడు నాకు మీరు ఇచ్చిన కృపకే వందనాలు. ప్రభావితమైన సాక్ష్యము ఫలించినట్లు దేవా, మేమందరము లోబడి మా పరిస్థితులన్నీ, మా సమస్యలన్నీ తీర్చబడి మీ అంత ఆనందించినట్లు, మీతో మీ బిడ్డతో కలిసి సమకూర్చినట్లు సహాయం చేయండి. మాకు ఇచ్చిన మంచి మాదిరి గల దేవా, మరి జీవించి బోధించే నాయకులకే మీకు వందనాలు దేవా. వారి మాట విని వారికి లోబడి మా జీవితాల్లో దీవెన పొందగలట్టు కృప దయచేయండి. ఈ సమయంలో మీరే మా అందరితో నాతో మాట్లాడి మా నాయకుల ద్వారా మమ్మల్ని బలపరిచి ఉజ్జీవింప చేయండి అని వేడుకొల్పండి. యేసుక్రీస్తు పుణ్య నామమున వేడుకొంచున్నాం తండ్రి.